కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవముల తండ్రి, మరోసారి ఈ రాత్రి కాల సమయంలో నీ పాస్ సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన పరిశుద్ధాత్మ దళ మా బోధకుడ, మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యం సత్యాలు గ్రహించినట్లుగాను మేము బలపరచబట్లుగా నీ కొరకు ప్రభా జీవించినట్టు కృప చూపించమని అల్పనైన మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచుకొని శత్రు యొక్క ప్రతి ప్రభావం యేసుక్రీస్తు లయపరుస్తుంది. నీ నామం గొప్ప చేసుకోమని యేసుని వాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి ఈ రీతిగా మరి జూమ్ ద్వారా మరి దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము మరి ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో మరి మనష్షే గోత్రము గురించినటువంటి విషయం గురించి మనం ధ్యానంలో ఉన్నాం. అయితే ప్రత్యేకించి ఆ యొక్క మనష్షే కుమారుని మాకీరు యొక్క మరి మాకీరు ఎలాంటి యొక్క యుద్ధ వీరులో, అదే రీతిగా విశ్వాసమైన మనం కూడా మరి యుద్ధ వీరులముగా ఉన్నామని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా ఒక సైనికుడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఏనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి రక్షింపబడతాడో ఆ దినం నుంచి కూడా ప్రియులారా తన జీవితంలో మరి యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం ఆనాడు ప్రారంభమైనటువంటి యుద్ధము ప్రియులారా చివరి వరకు కూడా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు లేక మనము ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా యుద్ధము కొనసాగుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇరుకు ద్వారా ప్రవేశించే పోరాడుడి అని కూడా దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో, అలాగే ప్రియమైన బిడ్డలారా, మరి విశ్వాసి అయినప్పటికీ సేవకుడు అయినప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో యుద్ధం అనేటువంటి తప్పదు. యుద్ధము చేసేవాడు ఎప్పుడు కూడా మెలకువతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అది లేకపోతే ప్రియులారా నిత్యముగా మనం ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ఏ విషయమైనప్పటికీ నిర్లక్ష్యం పెట్టినట్లయితే, అజాగ్రత్త పడినట్లయితే మనము ఓడిపోతాం. మరి అనేకమైనటువంటి మరి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే యుద్ధ రంగంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెలకువతో మరి అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉండాలి ప్రియులారా, జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలన్నది మరి దేవుని యొక్క వాక్యమే కాదు, మరి అందరికీ తెలిసిన విషయము. అయితే విశ్వాసి మరి దేంతో యుద్ధం చేస్తాడంటే ప్రియులారా, మరి ఏ విషయాల్లో యుద్ధము కలుగుతుందంటే మనం దేనికి ముందు నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రియమైన మొట్టమొదట పాపముతో యుద్ధం చేయవలసి ఉంటుంది. పాపం అంటే ప్రియులారా అవిధేయత. మొట్టమొదటి అంటే అవిధేయత. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది, పాపం అంటే ఏంటిది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మన దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రియమైన ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అర్థమైందండి? కాబట్టి అయితే ప్రియమైన బిడ్డలారా, మరి పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం చూస్తుంటున్నాం. అయితే పాపముతో పోరాటము అనగా అనేక సార్లు దేవుని వాక్యానికి, దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు దానికి విధేయత చూపించడానికి ప్రియులారా ఎంతగానో కష్టపడవలసి వస్తుంది. లేకుంటే దానికి లోబడడానికి ఇష్టపడం. అర్థమవుతుంది? దానికి లోబడడానికి ఇష్టపడక రకరకాల సాకులు చెప్తూ ఉంటాం. అదే పాపం అండి. అంటే నువ్వు దేవుని వాక్యానికి నీ శరీరము, నీ ప్రాణమును, నీ ఆత్మను ఏం చేయాలి, పరిపూర్ణంగా విధేయత చూపించాలి. ఈ విధేయత అనేటువంటిది చాలా కష్టతరమైనది. అర్థమైందండి? అందుకే దీంతో పోరాడాలి. అంటే దేవుడి యొక్క వచనము లేక ఉపదేశము మన ఎద్దకు వచ్చినప్పుడు దానికి సంపూర్తిగా విధేయత చూపించాలి. ఆ విధేయత అనేటువంటిది చాలా కష్టముతో కూడినటువంటి పని.
అయితే ఎవరైతే విధేయులు అవుతారో ఆటోమేటిక్ గా ఆ యుద్ధాన్ని, ఆ పాపాన్ని జయించగలరు. ఉదాహరణకి యేసేపు ఏం చేశాడండి? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పవిత్రతకు ఏమైనా లోబడ్డాడు, విధేయత చూపించాడు. అంతేకాని తన శరీర క్రియలకు ఏం కాలేదు, లోను కాలేదు. అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. ఏ విషయంలో? చిన్న మాట కాదండి. అబ్రహాముకు వచ్చినటువంటి యొక్క మాట చిన్న మాట కాదు. అది అందరూ అంగీకరించేటువంటి యొక్క ఆజ్ఞ కాదండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీకు ఉన్నటువంటి ఒకే ఒక్క కుమారుని తీసుకొచ్చి నాకేం చేయి, బలి ఇవ్వమన్నాడు. నిజంగా అబ్రహాం ఏం చేసి సంపూర్ణ విధేయ చిత్తం ప్రభు అన్నాడు. అంటే నీవు పాపాన్ని జయించాలి అంటే, ఈ పాపముతో నువ్వు పోరాడుతున్న పోరాటం జయించాలి అంటే, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ ఉపదేశం నీకు ఇవ్వబడుతుందో దానికి నీ ఇష్టాన్ని కావచ్చు, నీ ప్రాణాత్మ శరీరాన్ని ఏం చేయాలి, సంపూర్తిగా విధేయత చూపించాలి. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం కావాలి, విధేయత చూపించాలి. చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రియమైన బిడ్డలారా, మనకి ఇష్టం అనిపిస్తే, మనకు అనుకూలం అనిపిస్తే ఏం చేస్తాం, మనము లోబడతాం. కొంచెం మన దృష్టికి ఏదైనా కష్టం అనిపించింది అంటే ఏం చేస్తాం, మన వల్ల కాదు అని ఏం పక్కన పెట్టేస్తాం. అంటే దాని అర్థము నువ్వు కాంప్రమైజ్ అయిపోయినట్టు, లేదా సంధి చేసుకున్నట్టు. దేంతో? అవిధేయతతో నువ్వేం కాంప్రమైజ్ చేసుకున్నా. అవిధేయత ఏంటిది? పాపము కదా. ఆజ్ఞ, దేవునికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక ఉపదేశం ఇస్తున్నాడు. ఆ ఉపదేశం ఏంటంటే సంపూర్ణంగా ఏం చేయాలి, చిత్తం ప్రభు అని ఏం లోపడాలి. అలా లోబడకపోవటమే పాపం అండి. అందుకే ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, అనేక విషయాలు ఇందులో రాయబడి ఉంది. ఈ మాటలన్నీ మన కొరకే. అన్నిటికీ ఏం చేయాలి, మనము విధేయత చూపించడమే. ఏం చేయడం? నువ్వు పాపాన్ని జయించడం. అదేమంటే ఆ పాపాన్ని జయిస్తావు, ఆటోమేటిక్గా నేను ఉంటుంది పాప క్రియలు కూడా ఏం చేయగలవు, జయించగల విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రెండోది, శరీరముతో పోరాడవలసి ఉంటుంది. అది కూడా మనం గత దినాలు నేర్చుకున్నాం. తర్వాత లోకంతో పోరాడవలసి ఉంటుంది. ప్రేమ తర్వాత ప్రేమలారా, విశ్వాసము కొరకు పోరాడవలసిన వారు ఉన్నాం. విశ్వాసించిన మనము చూడండి, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ఆరంభమై విశ్వాసం ముగిస్తుంది. అందుకే ఏనాడైతే సువార్త వాక్యం మీద వచ్చిందో ఆనాడు ఆ వాక్యం మీద, ప్రభు మీద విశ్వసించిన నీవు ఆ విశ్వాసంతోనే ముందుకు సాగాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుడు చేసిన ప్రతి కార్యం నమ్మిక ఉంచి అడుగులు ముందుకు వేయాలండి. దాని కొరకు ఎన్నో రకాల పోరాటం ఎదురవుతుంది. ఆ పోరాటం ఏం జయించాలి, అంతవరకు కొనసాగించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమారా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు చెప్తున్నాడు, ఆ విశ్వాసం నేను కాపాడుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం కలిగిన జీవితము అవసరం. ప్రియమారా, దాని కొరకు పోరాడాలి. నీ విశ్వాసం తొలగించడం కొరకు ఈ లోకంలో అనేక రకాల పరిస్థితులు, మరి అనేక కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురవుతాయి. అందులో నీ విశ్వాసం పరీక్ష వస్తుంది. మనము 1 పేతురు 1:7 చదివినట్లయితే విశ్వాసానికి పరీక్ష వస్తుంది. దేవుడే పరీక్షిస్తాడు. తర్వాత సైతాన్ని కూడా శోధిస్తాడు. ఇందులో విశ్వాసం ఏం చేయాలి, నిలబడాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. కాబట్టి విశ్వాసం కొరకు పోరాటం చేయవలసినవి ఉన్నాయి. తర్వాత 4వది, ఇప్పుడు 5వది, సువార్త కొరకు పోరాడాలి. సువార్త ప్రకటించాలి. నువ్వు ప్రతి విశ్వాసం ఏం కావాలి, సువార్త ప్రకటించాలి. దాని కొరకు పోరాటం చేయాలి. అలాగే ఈ దినాల్లో సువార్త పేరుతో మరి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అందుకొరకు ఏం చేయాలి, అసలు సిసలైన సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ప్రకటించాలి, దాని ప్రకారం జీవించి చూపించాలి.
అర్థమైన సువార్త వల్ల జీవిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. సువార్త సత్య ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ సువార్త అయితే నువ్వు విన్నావో, ఏ సువార్త ప్రకారమే జీవిస్తున్నావో ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త కొరకు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. అంటే ఆ సువార్తను ఇది సత్యము అని ఏం చేయాలి? స్థిరపరచాలి. దీని కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి కూడా. మన పిలిపి రాసిన పత్రికలు మనం చదువుతాం ప్రియమైన పిల్లగా కదా. ఆ విషయాన్ని మనము పిలిపి రాసిన పత్రికలో మేము చదివినట్లయితే 1:27 మనం చదివినట్టు మనకు కనబడుతుంటుంది. తర్వాత ప్రియులారా, ఉపదేశము కొరకు పోరాటం చేయాలి. యూదా 1:3 ప్రకారం పరిశుద్ధులు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే జరిగిన దినాలు మనం చూసాం కదండి. పోరాటం చేయాలంటే మొట్టమొదటి ఉపదేశము నీకు బాగా తెలిసి ఉండాలి. ఏంటి ఉపదేశము? సృష్టిని గురించిన ఉపదేశము, దేవుని గురించిన ఉపదేశము, త్రిత్వం యొక్క ఉపదేశము, మనిషి యొక్క ఉపదేశము నీవు నేర్చుకున్నాం కదండి, చెప్పాను ఆల్రెడీ. అవన్నీ కూడా స్పష్టముగా నువ్వు నేర్చుకోవాలండి. పోయినసారి ఇదే విషయం నేర్చుకున్నా కదండి. ఉపదేశం అంటే ఏం చేయాలి ప్రియమారా? ఆ బైబిల్ అనేకమైన ఉపదేశ సత్యాలు ఉన్నాయి. అర్థమైందా? దేవుని వాక్యం గురించి ఉపదేశము, తర్వాత ఏంటంటే దేవుని గురించి ఉపదేశం ఉంది. అలాగే అందులో తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, త్రిత్వం గురించి ఉపదేశం ఉంది. తర్వాత మనుషుడి గురించి, మనిషి యొక్క మరి అలాగే పాపము గురించి, అలాగే రక్షణ గురించి, రక్షణలో కూడా ఏంటి ప్రియులారా మరి పశ్చాత్తాపం గురించి, బ్యాప్టిజం గురించి, ప్రత్యేకత గురించి విషయాలు ఉన్నాయి. సంఘం గురించి ఉపదేశం ఉంది. అలాగే శ్రమల గురించి ఉపదేశం ఉంది. అలాగే ఇంకా అనేక విషయాలు ప్రియులారా ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ గా ఇది సత్యము అని ఏం చేయాలి? నువ్వు ఎరిగిన వాడుగా ఉండాలి. అప్పుడే నువ్వేం ప్రకటించగలవు. అప్పుడే ఆ తప్పుడు ఉపదేశం అంటే ఏంటిదో కూడా తెలుసుకోగలవు. ఇతను ఎవరికి ఇష్టం వచ్చిన ఉపదేశం అలా చేస్తూ ఉన్నారు, అందులో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనేక మంది బోధించిన బోధ వినటానికి బాగానే ఉంటుంది, కానీ అసలు ఉపదేశం నీకు తెలియకపోతే నువ్వు కూడా ఏమవుతావు? ఆ ఉపదేశం అందులోనే నువ్వు కూడా కొట్టుకొని వెళ్ళిపోతావు. ముఖ్యంగా సేవకులైన వారు ప్రియులారా బాగా గ్రహించాలి. అది విశ్వాసులు కూడా బోధించవలసినటువంటి వారుగా ఉన్నారు. లేకపోతే ప్రియమైన పిల్లరా దారి తప్పిపోతూ ఉంటాం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని అన్ని ఉపదేశాలు అయితే క్లియర్. అందుకే మేము పోయిన వారం చెప్పాం, ప్రతిదీ క్లియర్ గా మంచిగా నోట్స్ రాసుకోవాలి. సృష్టి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనిషి గురించి దేవుని ఏం చెప్తుంది, అర్థమైందండి? మనిషి గురించి ఏం చెప్తుంది, మనిషి యొక్క పతనం గురించి ఏం చెప్తుంది, పాపం అంటే ఏమిటి, అలాగే దేవుడు, ఇవన్నీ కూడా ఒక సేవకునికి వచ్చి ఉండాలి. ఏదో ప్రసంగం నాకు నోటికి వచ్చింది ఏదో వాక్యం చెప్పేసి పోవడం కాదండి. ఏదో నోటికి వచ్చింది ఏదో వాక్యం బైబిల్ నుంచి ఒక 4 వాక్యం తీసేసుకొని దాన్ని కనెక్ట్ అయిన రెఫరెన్స్ తీసేసుకొని చెప్పేసి పోవడం కాదు. అర్థమవుతుందండి? వాక్యం ఉండగా క్లియర్ కట్ గా వచనానికి వచనం జోడించి ఇదిగో ఇది క్లియర్ అని చెప్పగలిగేటువంటి ఉండాలండి ప్రేమ. ఇందులో అనేక రకాల ఉపదేశాలు ఉన్నాయి. రెండవ రాకడ గురించి చూసుకున్నట్లయితే అనేక రకాల ఉపదేశాలు ఉన్నాయి. ప్రభుని గురించి మనం యేసు ప్రభు గురించి చూసినట్లయితే అనేక రకాల ఉపదేశం చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఉపదేశం నేర్చుకోవాలి. అనేక మంది దైవ సేవకులు మనకి ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి కూడా నేర్పిస్తున్నారు. అలాగే మనం కూడా నేర్చుకుంటున్నాం అనేక విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వినేయడం కాదు, బాగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు కూడా బాగా గ్రహించవలసిన విషయము. మీరు దాన్ని కరెక్ట్ గా నేర్చుకోవాలి, రాసుకోవాలి. ఏదో విన్నాం పోయినాం కాదు. ఈరోజు వింటాం బాగానే, రెండో రోజు మర్చిపోతాం. కాబట్టి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దీని గురించి చెప్పాను ప్రియమైన పిల్లారా. అర్థమైందా?
మేము సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ఎలాంటి స్థితికి ప్రతి విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు ఎదగాలంటే ప్రశ్న అడిగే స్థాయికి ఎదగాలి. ఈ వచనం ఈ వచనం ఇలా చెప్తుంది, ఈ వచనం ఇలా చెప్తుంది, దీనికి అర్థమేంటిది, మీరు తప్పు చెప్పారా లేకపోతే కరెక్ట్ చెప్పారంటే పరిస్థితి ఏం కావాలి? ప్రతి ఒక్క విశ్వాసికి గ్రహింపు రావాలండి. లేకపోతే ప్రియులారా ఏం కాలేము, దేవుని యొక్క సేవకులు కాలేము. అందుకే నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఉపదేశాన్ని. దానికి దేవుని మోకరించి ఉపవాసం నుండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుని వాక్యం చదవాలి, స్టడీ చేయాలి. ఒక అంశం తీసుకుని ఏం చేయాలి, అంశాల గురించి కొన్ని ఏమంటే ప్రియులారా ఉపదేశం అనేటువంటి మారదండి. ప్రసంగాలు మారుతాయి. ఒక వచనం తీసుకొని నేను ప్రసంగం చేయాలంటే 10 రకాలుగా ప్రసంగం చేయగలను. అది కాదు, ప్రసంగం వేరు, నేర్చుకోవడం వేరు, ఉపదేశం నేర్చుకోవడం వేరండి. ఉపదేశం అంటే యేసు ప్రభు అంటే యేసు ప్రభే, అతను ఆ విషయం ఏం చేయాలి, ఒకటే ఉంటుంది, అది మారదు. దేవుడు అంటే దేవుడు అనడానికి ఒక ఇది ఉంటుంది అంతే. వాక్యం ఏం చెప్తుంది అది మారదండి. అర్థమైందండి? ఈ రీతిగా మారు మనసు అంటే మారు మనసు గురించి నేను ఒక రీతిగా చెప్పలేను. బైబిల్లో మారు మనసు అంటే ఏమిది, ఆ మారు మనసు యొక్క లక్షణాలు ఏంటిది అన్నీ కూడా క్లియర్గా రాయబడి ఉంది. అవి కూడా నేర్చుకోవాలి మనం. పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధ దేవుని గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చేసే కార్యాల గురించి క్లియర్గా ఏం చేయాలి, మనం తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటే ఈ దినంలో పరిశుద్ధాత్మ పేరిట జరుగుతున్నటువంటి అనేక తప్పుడు ఉపదేశాలు, దెయ్యపు కార్యాలు మనం బాగా అర్థం చేసుకోగలం. లేకపోతే అందరూ ఏంటి వాళ్ళు దేవుని సేవ, అది పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది, ఇది పరిశుద్ధ కార్యం జరుగుతుంది అనుకుంటాం. అన్ని పరిశుద్ధ కార్యం లేకుంటే కూడా మనకెందుకులే అనుకుని వదిలేస్తాం. వదిలేయటం కాదండి. మనం ఒకవేళ తెలుసుకొని తెలియపరచకపోతే రేపేమవుతారు, మనోళ్ళు కూడా మన సంఘానికి వచ్చేవాళ్ళు మన విశ్వాసం ఏం తగ్గిపోతారు. ఇది ఇప్పటికే చాలా మంది ప్రీమేడ్లారా మనం ఏ ఉపదేశం చేస్తున్నామో ఆ ఉపదేశం చాలా మంది వినటం లేదు. బయట వాళ్ళు కాదు, మన వాళ్ళకే. ఎందుకంటే బయట ప్రసంగాలు వింటున్నారు చాలా మంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏంటిది, బయట ప్రసంగం ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ ఉపదేశాన్ని ఏం చేయాలి, మనం బాగా అర్థం చేసుకోవాలి. సేవకులైన వారు కూడా ఇంకా పాలు తాగే స్థితి నుంచి ఎక్కడికి రావాలి, ఆహారం తినే స్థితికి రావాలి. బలమైన ఆహార స్థితికి, సేవకుడు అంటే బలమైన ఆహారం తినే స్థితికి రావాలి. అర్థమైందండి? ఇంకా నేను పాలు తాగేసింది పాలనే తాగిపిస్తానంటే కాదు. ఎప్పుడు పాలనే తాగిపిస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ఆ విశ్వాసం ఎప్పటికీ ఎదగదు, సంఘం ఎదగదు. జనాలు రావచ్చు, ఎంతమంది జనాలు వచ్చిన ప్రయోజనం అది కాదండి ముఖ్యమైనది. వాళ్ళు ఎంతమంది ఎదుగుతున్నారు, ఆత్మీయ ఎంతమంది ఎదుగుతున్నారు. విశ్వాసుల స్థితి నుంచి శిష్యుల స్థితికి ఎదగాలి. శిష్యుడి నుంచి ఏం చేయాలి, ఇంకా ముందుకి బోధకుడి స్థితికి ఎదగాలి. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా గ్రహించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి అందుకని ఉపదేశం కొరకు పోరాడవలసిన బాధ్యత ఉంది. మనం ఉపదేశం అంటాం కానీ అసలు ఉపదేశం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. దేని గురించి ఉపదేశం అంటే ఏంటి, దేని గురించి ఉపదేశము, సంఘం అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, కుమారుడు అంటే ఎవరు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకేం కాదు, నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. నేర్పించగలగాలి. ఎందుకంటే ఉపదేశం నేర్చుకోకపోతే నువ్వు సేవకుడిగా ఉండలేవు. బహుశా మనుషులకి ఈ దినాలు అనేక మంది ఉపయోగం తెలియదు, కానీ పెద్ద పెద్ద పాస్టర్లు అనిపించుకుంటున్నారండి. వేల మంది రావచ్చు, కానీ ఉపదేశం అనేది తెలియకపోతే దేవుడు అంగీకరించడు. ఎందుకు ఉపదేశం అవసరం?
అంటే ప్రియమైన పిల్లారా, ఉపదేశం అనేది ఒక కట్టడాన్ని క్రమంగా కట్టేటువంటి విధానము. అర్థమైందా? ఉదాహరణకి చాలా ఎక్కడైతే ఉపదేశం బోధించలో, ఉపదేశం తెలియదో, బహుశా అక్కడ అనేక రావచ్చు. అది కేవలం గుంపు మాత్రమే. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామంటే రాళ్ళను, ఇటుకను, సిమెంట్ను అన్ని తీసి కుప్పలు వేసి పెడతాం. అర్థమైందండి? ఇది కుప్పలు మాత్రమే. కుప్పలు వేరు, అలాగే ఆ రాళ్ళను తీసుకొని చక్కగా పునాది మీద పేర్చి కట్టేటువంటి కట్టడం వేరు. ఇందులో పెద్ద పెద్ద గుంపులు కనబడుతున్నాయి, అక్కడ ఉపదేశం లేదు. నేను కేవలం రాళ్ళను కూరుస్తున్నా అంతే. రాళ్ళను కూర్చుంటే మాత్రాన ఇల్లుగా మా ఇల్లు కాదండి. ఇల్లు అయితే ఏం కావాలి? దానికి ఒక చక్కటి పునాది వేయాలి. అర్థమైందండి? దానికి ఒక మూలరాయి వేయాలి. ఆ మూల తగిన పునాదులు చక్కగా పేర్చుకుని రావాలి. దానికి పిల్లర్స్ వేయాలి. ఇవన్నీ ఉంటుంది. ఇవన్నిటికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క మారదు. ఏ ఇంటికైనా కూడా లెక్క మారదు. అది రాళ్ళు తీసుకుని ఎక్కడైనా పడేయచ్చు కుప్పలో. ఎన్ని వేల రాళ్ళని కొడుకు చేసేయచ్చు, ఇటుకలు వేసేయచ్చు, రాళ్ళు వేసేయచ్చు, సిమెంట్ అన్ని వేసేయచ్చు. దానికి క్రమం పద్ధతి లేదు. ఎక్కడైనా ఎక్కడ చలబడి అక్కడ పడేయచ్చు. కానీ ఇల్లు కట్టాలంటే మాత్రం, ఒక కట్టడం కట్టాలంటే మాత్రము ఒక నైపుణ్యత కావాలి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, చూడండి చక్కటి మాట, ఒక చక్కటి మాట చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాన్ని ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంట? నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ఒక పునాది అంటే ఒక పునాది సిద్ధాంతం. ఏంటి పునాది అంటే? పునాది సిద్ధాంతం అంటే డాక్ట్రిన్, అంటే ఉపదేశము. ఏం చేశాడు? ఉపదేశించాడు. ఆ ఉపదేశ ప్రకారము ప్రతి సేవకుడు కూడా ఏం కావాలి? కట్టాలి. అంటే ప్రతి రాళ్ళను, అనగా ప్రతి విశ్వాసిని ఆ ఉపదేశ ప్రకారం ఏం కావాలి? కట్టాలండి. అర్థమైందండి? ఆ ఉపదేశం నేర్పించి, ఇదిగో ఇది యేసు ప్రభు అంటే ఇది మార్గం, అంటే ఇది, ఈ రీతిగా ఉంటేనే మనం ఎట్లా పరలోకంలో వెళ్తాం, ఇలా ఉంటేనే సియోనుకు వెళ్ళగలం, ఇలా ఉంటేనే మరి ఆ యొక్క నూతన ఎరుచనము ఉండగలము. దేవుడు అంటే ఇది, దేవుని యొక్క లక్షణాలు ఇవి, ఆయన గుణాలు ఇవి. మరి ఆయన గుణలక్షణాలు అలా ఉన్నప్పుడు మనం కూడా ఆ రీతి గుణలక్షణాల ప్రకారం నడిపింపబడాలి. ఎందుకంటే మనం పోయి నిరంతరం ఎక్కడ పరలోకంలో ఉండబోతున్నాం, దేవునితో ఉండబోతున్నాం. మనము అన్ని విషయాల జ్ఞానం కలిగి, అలాగే ఇతరులు జ్ఞానోదయం చేయడానికి, సంఘానికి ఉపదేశం చేసేవారు ఉండడానికి మరి ముందుకు సాగి కృపయమని దేవుడు అడుగుతాం. దేవుడి వాక్యం దీవించును గాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుని అయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దైవ మానికి స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా నీకు స్తుతులు. సర్వశక్తి గల దైవ మానసుతులు, పరిశుద్ధుడా స్తుతులు, పరలో తండ్రి నీకు స్తుతులు ప్రభువా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ ప్రజలమైన మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసులు, సేవకులు, పరిచారకు అందరూ కూడా ప్రభ తండ్రి అయ్యా ఈ యొక్క జూమ్లో ప్రభ ఈ వాక్యం వింటుండగా మా అందరినీ సమర్పిస్తున్నాము. ఏ పరిచరికలు పిలిచావో, ఏర్పాటు చేసుకున్నావో ప్రభా, ఆ ఉపదేశము మాకు నేర్పించండి. మమ్మల్ని దేని దర్శించావో దానికి తగినటువంటి ప్రభా నీ కృప ఉపదేశం మాకు బోధించి బలపరిచి సహాయం ఇచ్చేయండి. ఇప్పుడు ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ మీరు బోధించండి, నేర్పించండి. నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నప్పుడు అనేకమైన పరిశుద్ధ సత్యాలను వారికి తెలియపరచండి.
ఎవరు ఏ పాత్ర ఉపయోగించాలని తండ్రి ఏ ఒక్కరిని ప్రభా ఏ పాత్రగా ఏ విషయం కావలి వారుగా నువ్వు ఉంచాలనే ఉద్దేశం కలిగి ఉన్నావు. ఆ రీతిగా ఈ వాక్యం ఒక్కొక్కరిని ఆయన అభిషేకించమని, నీ ఆత్మదృష్టి నడిపించమని కార్యం చేస్తున్నాం. భయం తెచ్చుకోమని రాత్రి ఇంటి భాగం నుంచి వందనాలు చెల్లిస్తాం. డాక్టర్ చిరి కలిసి నుంచి కృప పంపించండి. నేను మేమందరం కూడా మధ్యాహ్నం కలుసుకుని కృప దయచేసి భయమగంగా ప్రవర్తన ప్రతి దీవించి పంపించాం. ఏ సమయం కోసం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మందులో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన డాక్టర్ తోడే నడిపించుకుంటా.